స్పోర్ట్స్ రోహిత్ అబ్సెన్సీలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేది స్పీడ్ స్టార్ బుమ్రానే. కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ స్పష్టంగా ప్రకటించాడు కోచ్ గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే జన్ప్రీత్ బుమ్రా నాయకత్వ బాధ్యతలు చేపడతాడని, రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నట్లు కూడా గంభీర్ చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా ఈ నెల 22న తొలి టెస్ట్ ఆరంభం కానుంది. అదే సమయంలో తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలుండడంతో రోహిత్ ఈ మ్యాచ్లో ఆడడం సందేహంగా మారింది. అయితే రోహిత్కు లివ్ విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ, రోహిత్ ఆడతాడనే ఆశతో ఉన్నాం. బుమ్రా వైస్ కెప్టెన్ కాబట్టి రోహిత్ అందుబాటులో లేకుంటే అతనే ఫెర్త్లో జట్టును నడిపిస్తాడు. ఓపెనింగ్ కోసం ఈశ్వరన్, కేఎల్ రాహుల్ల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మ్యాచ్ సమయానికి తుది నిర్ణయం తీసుకుంటాం. అనుభవం, నైపుణ్యత బట్టి ఆటగాణ్ణి ఎంచుకుంటాం. రాహుల్ టాప్ ఆర్డర్లోనే కాక మిడిల్ ఆర్డర్లోనూ ఆడగలడు. ఓపెనింగ్ చేయడంలో పాటు 6వ స్థానంలోనూ ఆడగల రాహుల్ లాంటి ఆటగాళ్లు ఎన్ని జట్లలో ఉంటారు? రోహిత్ అందుబాటులో లేని పక్షంలో రాహుల్ ఓపెనింగ్ చేయడానికి అవకాశముందని గంభీర్ అన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ ప్రతిస్పందించాడు. ఆస్ట్రేలియా క్రికెట్కు పరిమితమైతే మంచిదంటూ రికీకి చురకలు వేశాడు. కోహ్లీ గత 5 ఏళ్లలో 2 సెంచరీలే చేసిన విషయం తెలిసిందేనని, అది ఆందోళన కలిగించే విషయమేనంటూ మరే టాప్ ఆర్డర్ ఇలాంటి గణాంకాలతో ఉండడని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. దీనిపై గంభీర్ తీవ్రంగానే స్పందించాడు. పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. కోహ్లీ, రోహిత్ల విషయంలో నాకు ఆందోళనే లేదు. వాళ్ళిద్దరూ దృఢమైన వ్యక్తులు. భారత క్రికెట్ కోసం వాళ్ళు ఎంతో చేశారు, మరెంతో సాధించాలని కోరుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూంలో ఉన్న వాళ్ళిద్దరూ తపనతో ఉన్నారా అన్నదే ముఖ్యం. అందులోనూ గత సిరీస్లో ఫలితం తర్వాత ఇది మరింత ప్రధానమని చెప్పాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్, జడేజా తమ కెరియర్లలో చరమాంకానికి చేరుకున్నట్లేనని చర్చలు నడుస్తున్న నేపథ్యంలో భారత క్రికెటర్లో సంధిదశ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గంభీర్ వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి విషయాలపై తనకెలాంటి ఆలోచన లేదని, ప్రస్తుత తన దృష్టంతా ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్టులు ఎలా ఆడబోతున్నామన్న దానిమీదే ఉందన్నాడు. జట్టులోని మేటి ఆటగాళ్లు భవిష్యత్తులో మరింత సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేఎల్ రాహుల్ సైతం ఆసీస్ సిరీస్కు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపేలా జిమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే రోహిత్ గైకాజర్లో ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ను ఆడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నది తెలిసిందే. టీమిండియా పాకిస్తాన్లో పర్యటించడానికి తిరస్కరించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై అభిప్రాయం చెప్పాలని పీసీబీని ఐసీసీ కోరినట్లు కూడా తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించడానికి అంగీకరిస్తారా లేదా అని పీసీబీని ఐసీసీ అడిగినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్లో జరిగిన ఆతిథ్య ఫీజును పూర్తిగా చెల్లిస్తామని ఐసీసీ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే పీసీబీ ఆతిథ్య హక్కులను వదులుకుంటే తప్ప భారత్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలన్న ప్రణాళిక అలాగే ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటున్న నేపథ్యంలో ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ టీ20లో మాత్రం అదరగొడుతుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు 14.5 ఓవర్లో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు ఛేదించింది. విండీస్ జట్టులో రోమన్ పావెల్ 43 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 45 బంతుల్లో 83 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ లో ఆడడంతో పాటు 2 టీ20లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బట్లర్ కు తోడు విల్ జాక్స్ 38 పరుగులు, లివింగ్స్టన్ 23 నాట్అవుట్ తో రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లో సకీబ్ మహ్మద్, లివింగ్స్టన్, మౌస్లీ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ తో నిర్ణయాత్మక 3వ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ చెలరేగింది. 5 వికెట్ల తేడాతో నెగ్గి వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ గుర్బాజ్ 101 పరుగులు సెంచరీకి తోడుగా అజ్మతుల్లా 70 నాట్అవుట్, మహ్మద్ నబీ 34 నాట్అవుట్ తో పోరాటం చేయడంతో ఈ 245 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులుండగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బౌలర్లో నహీద్, ముస్తాఫిజుర్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. మొదట మహ్మదుల్లా 98, మెహదీ మిరాజ్ 66 పరుగులు తీయడంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా 4 వికెట్లు తీసుకొని బౌలింగ్ లోనూ అదరకొట్టాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు విజయం దక్కింది.
స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కు ఏటీపీ ఫైనల్స్ లో షాక్ తగిలింది. ఏటీపీ ఫైనల్స్ టోర్నీని ఈ స్టార్ ప్లేయర్ ఓటమితో ప్రారంభించారు. ఈ టోర్నీ మూడో సీడ్ అల్కరాజ్ 6-1, 7-5తో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. బిగ్ 3 ఎరా ముగిసిన తర్వాత ఫ్యూచర్ టాప్ స్టార్ గా కితాబ్ అందుకున్న అల్కరాజ్ ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తొలి మ్యాచ్లోనే కంగు తిన్నాడు. తొలి సెట్లో విజృంభించి ఆడిన రూడ్ అల్కరాజ్ కు ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. ఒకటి మాత్రమే చేజార్చుకున్న రూడ్ తేలిగ్గా సెట్ గెలిచాడు. రెండో సెట్లో 5-4తో సెట్ గెలిచేలా అల్కరాజ్ కనిపించినా ఈ స్థితిలో అతడి సర్వీస్ బ్రేక్ చేసిన రూడ్ స్కోర్ 5-5తో సమం చేశాడు. తర్వాత 12వ గేమ్లో మరోసారి ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసిన రూడ్ సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. కెరియర్లో అల్కరాజ్తో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన రూడ్కు ఇదే తొలి విజయం. మరో మ్యాచ్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన ఎనెక్ సినార్ 6-3, 6-4తో ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ డిమినార్ విజయంతో శుభారంభం చేశాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు టీమిండియా T20లో జట్టులో సంచలన ఆటగాడు. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మిస్టరీ స్పిన్నర్ గా పేరు తెచ్చుకొని 2021లోనే జట్టులో డెబ్యూ చేసిన వరుణ్ ఆ తర్వాత బౌలింగ్ విధానంలో చక్రవర్తి కాలేకపోయాడు. అంచనాలకు అందుకోలేక తెరమరుగైపోయాడు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత భారత T20 జట్టులో కీలక స్పిన్నర్ గా మారాడు. వరుసగా ఐపీఎల్ 2 సీజన్లో సత్తా చాటి ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్తో సిరీస్తో పురోగమనం చేసిన అతను ఇప్పుడు సఫారీ గడ్డపైన సంచలన ప్రదర్శనతో దుమ్ము రేపుతున్నాడు. వరుణ్ కిది ఎలా సాధ్యమైంది? గత సీజన్లో సన్ రైజర్స్తో మ్యాచ్లో లక్నో చిత్తుగా ఓడడంతో ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గోయాంకా బహిరంగంగా తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాహుల్ను తీవ్రంగా బాధించింది. దీంతో ఆ ఫ్రాంచైజీకి దూరం కావాలని వీడినట్లు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ స్టార్ స్పోర్ట్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయం స్పష్టం చేశాడు. ఐపీఎల్లో మళ్లీ కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానని, తన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం కాబట్టే లక్నో జట్టు నుంచి బయటకు వచ్చానని అంటున్నాడు. రాహుల్ కొంతకాలం నుంచి భారత T20 జట్టుకు దూరంగా ఉంటున్న విషయంపై కూడా స్పందించాడు. ఆటగాడిగా నేనెక్కడ సరిపోతానో నాకు తెలుసు, తిరిగి జట్టులోకి రావడానికి నేనేం చేయాలో కూడా తెలుసన్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లో రాణించి మళ్లీ జట్టులో స్థానం సంపాదిస్తానని టీమిండియా T20 జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యమని చెప్పాడు కేఎల్ రాహుల్. జట్టు వాతావరణం తేలిగ్గా ఉండి కొంత స్వేచ్ఛగా లభించే టీం తరపున ఆడాలనుకోవడంతోనే లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీని వీడినట్లు కూడా కేఎల్ రాహుల్ చెబుతున్నాడు. గత సీజన్ వరకు ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి మెగా వేలంలోకి వచ్చాడు. అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఎల్ఎస్జీ ఆసక్తి చూపినా కేఎల్ రాహుల్ అందుకు నిరాకరించాడు. మన టీమిండియాలో మిస్టర్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న అంతర్జాతీయంగా రాణించలేకపోవడంతో వరుణ్ చక్రవర్తి పని ఖతమైందని అంతా అనుకున్నారు. కానీ పడిలేచిన తరంగంలో అతను మళ్లీ దూసుకొచ్చాడు. ఒకప్పటితో పోలిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కావలసిన బౌలింగ్ మెలకువలను అందిపుచ్చుకున్నాడు. 3 ఏళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో T20 సిరీస్లో 3 మ్యాచ్లలో పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన T20 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా దక్కింది. అయితే 3 మ్యాచ్లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో అతను తీవ్ర విమర్శల పాలై సెలెక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటి కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ విజయంతో కీలక పాత్ర పోషించడంలో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా ఛాన్స్ లభించింది. పునరాగమనంలో ఆడిన 5 T20ల్లో కలిపి 13 వికెట్లలో వరుణ్ చక్రవర్తి సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో T20 మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఈ మిస్టర్ స్పిన్నర్ పేరు క్రికెట్ ప్రపంచమంతా మారుమోగుతుంది. 3 ఏళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత వరుణ్ చక్రవర్తి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ కష్టకాలాన్ని అధిగమించాలంటే మరింత ఎక్కువ క్రికెట్ ఆడడమే అని అర్థం చేసుకుని తీవ్రంగా శ్రమించాడు. TNPL వంటి దేశావళి లీగ్లో పాల్గొన్నాడు. దీంతో అతని ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగుపరుచుకునేందుకు ఉపకరించింది. ఇటీవల బంగ్లాదేశ్తో సిరీస్ ఆడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలపై స్పష్టం ఇవ్వడం అతని బౌలింగ్కు మరింత మేలు చేసింది. 30-40 పరుగులు ఇచ్చినా బాధలేదు, కానీ వికెట్లు తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్ స్పష్టంగా చెప్పడంతో అది పాటించి వికెట్లు తీస్తున్నానని వరుణ్ చెబుతున్నాడు. అంతేకాదు, వరుసగా విఫలమవుతుండడంతో నా బౌలింగ్ వీడియోలను మళ్లీ పరిశీలించా. సైడ్ స్పిన్ వేస్తున్నానని, అది అత్యంత స్థానంలో పనిచేయడం లేదని తెలుసుకొని ఆ తరువాత నా బౌలింగ్ను పూర్తిగా మార్చుకున్నానని, అందుకు 2 ఏళ్లు పట్టిందని చెబుతున్నాడు ఈ మిస్టర్ స్పిన్నర్.
స్థానిక లీగ్లో ఐపీఎల్లో మార్చుకున్న కొత్త స్టైల్తో బౌలింగ్ చేయడం మొదలుపెట్టిన వరుణ్ చక్రవర్తికి అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ అదే స్థాయిలో వికెట్ల పంట పండిస్తున్నాడు. ఓవర్ స్పిన్తో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 5 వికెట్లు ఘనత దక్కింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్లో ఆడే వరుణ్ గత 2 సీజన్లో వరుసగా 20-21 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు జట్టు మెంటర్గా ఉన్న గౌతమ్ ఆ తర్వాత టీమిండియా కోచ్గా రావడం వరుణ్కు మళ్లీ ఛాన్స్ వచ్చింది. బంగ్లాదేశ్తో టీ20 సమయంలోనే కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సలహాలతో వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేయడంలో ఫలితాలు వచ్చాయని ఆనందంగా అంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో ఫలితం గురించి పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన చేద్దామని సూర్యకుమార్ చెప్పాడు. మేం అందుకే ప్రయత్నించాం. తక్కువ స్కోరు ఉన్నప్పుడు దూకుడుగానే ఆడాలి. వికెట్లు తీస్తేనే గెలుస్తామని దూకుడుగా బౌలింగ్ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేసినట్లు వివరించాడు మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషికి త్రుటిలో టైటిల్ చేజారింది. చివరి రౌండ్స్లో గెలిస్తే టైటిల్ సాధించేందుకు అర్జున్కు మంచి అవకాశాలున్నా మ్యాక్సిమంతో ఆఖరి గేమ్ను డ్రాగా ముగించాడు. 7 రౌండ్లు ముగిసేసరికి అర్జున్, అరోనియన్, అరవింద్ తలో 4.5 పాయింట్లతో సమంగా నిలిచారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు ప్లే ఆఫ్స్ ఆడించడంతో పాటు ఇందులో అరవింద్ పైచేయి సాధించి టైటిల్ అందుకున్నాడు. అయితే పాయింట్లో సమానంగా నిలిచిన ఈ ముగ్గురికి తలో 11 లక్షల రూపాయల ప్రైజ్ మనీకి దక్కడం విశేషం. భారత నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్గా నిలిచింది బమిడిపాటి శ్రీవల్లి రష్మిక. సోమవారం ప్రకటించిన WTA ర్యాంకింగ్స్లో శ్రీవల్లి 302వ స్థానంతో భారత తరపున నంబర్ 1గా నిలిచింది. మరో తెలుగమ్మాయి సహజ యమలపల్లి 304 ర్యాంకుతో శ్రీవల్లి తర్వాత భారత తరపున 2వ స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో 306వ ప్లేస్లో అంకిత రైనా, 405వ స్థానంలో వైదేహి చౌదరి నిలిచారు. ప్రపంచ విశ్వవిద్యాలయాల షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మధినేని ఉమామహేష్ మెరిశాడు. ఢిల్లీలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఉమామహేష్, ఐశ్వరీ ప్రతాప్, స్మిత్, రమేష్ బాయ్తో కలిసి భారత బృందం స్వర్ణం గెలిచింది. ఈ త్రయం 1888.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా, హంగేరి వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ టీమ్స్ 2B విశ్వవిద్యాలయంలో CSIT విద్యను అభ్యసిస్తున్న ఉమామహేష్ వ్యక్తిగత ఫైనల్స్లో 4వ స్థానంలో నిలిచాడు. ప్రో కబడ్డీ సీజన్ 11తో హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయంతో అదరకొట్టింది. 48-39 స్కోర్తో ఊపు మీదున్న ముంబాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి 2 జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. విరామ సమయానికి ముంబై 23-22తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. కానీ బ్రేక్ తర్వాత పుంజుకున్న హర్యానా ముంబాకు గట్టి పోటీ ఇచ్చింది. ఆఖర్లో ఒత్తిడిని అధిగమించి విజయాన్ని కూడా అందుకుంది. విశాల్, శివం చెరో 11 పాయింట్లతో గెలుపులో కీలక పాత్ర పోషించారు. మహమ్మద్ రెజా కూడా 10 పాయింట్లతో రాణించాడు. మరోవైపు గుజరాత్ జైంట్స్ ఓటముల పరంపర కొనసాగిస్తుంది. పట్నా పైరైట్స్ జట్టు చేతిలో 40-27 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న మహామాక్స్ స్పోర్ట్స్ కథనాలు. కీప్ వాచింగ్ మహామాక్స్.